916 హాల్మార్క్ తో అదిరిపోయే డిజైన్లు అతి తక్కువ ధరల్లో లభించును. సంగ్వి గోల్డ్, ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, ఆచార్య స్ట్రీట్, నెల్లూరు. నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. అయితే ఇక్కడ ఒక విషయం మనం చెప్పుకోవాలి. నెల్లూరు టౌన్ నియోజకవర్గానికి, సిటీ నియోజకవర్గానికి సంబంధించి దాదాపు 30 సంవత్సరాల తర్వాత టీడీపీ ఈ సిటీ నియోజకవర్గాన్ని గెలుచుకుంది. అయితే సిటీ నియోజకవర్గంలో టీడీపీ గెలుపుకు ఒక ప్రధాన వ్యక్తి అనేకంగా కృషి చేశారు. ఆయనే నన్ అదర్ దెన్ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. ఈరోజు ఆయన మనతో ఆయన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరే చెప్పండి, మరి 30 ఏళ్ళ తర్వాత ఈరోజు సిటీ నియోజకవర్గాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. దాంట్లో మీ పాత్ర అయితే మాత్రం నిజంగా హార్ట్ఫుల్గా మాట్లాడాలంటే చాలా ఉంది. సో ఎలా ఫీల్ అవుతున్నారు సార్ మరి ఈరోజు? అది ఒక కార్యకర్తల విజయం. బట్ నారాయణ గారు అయితే 2014 నుంచి 19 వరకు కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన ప్రజలకు ఉపయోగపడేటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, 24/7 వాటరు సంఘం నుంచి కానివ్వండి, రోడ్లు కానివ్వండి, ఇళ్ళు కానివ్వండి, ఇంకా ఎన్నో, అంటే ఎవరు చేయలేనంత 5,400 కోట్ల రూపాయల పని ఈవెన్ మోడీ నియోజకవర్గం అహ్మదాబాద్లో కూడా జరగలేదు. అంత కష్టపడి ఆయన పనిచేసాడు అన్నాడు. నేను ఇన్ఛార్జ్ అయిన తర్వాత నేను 3వ రోజే బయటకు వచ్చాను ఉద్యమానికి. చాలామంది అడిగారు ఎందుకు నీకు అంత తొందర అని. అవతల నన్ను ఇన్ఛార్జ్ చేయటం, నా పార్టీ నేను కాపాడుకోవాలి ముందు, నాకు అది కావాలి. నాకు చాలామంది శ్రేయోభిలాషులు కరెక్ట్ కాదు, జగన్ వాడు కరెక్ట్ మనిషి కాదు, ఎందుకు నువ్వు తొందరపడుతున్నాను. ఎవరికి భయపడే ప్రసక్తే లేదు. నా కార్యకర్తలు నేను రక్షించుకోవాలి, నా పార్టీని నేను రక్షించుకోవాలి అంటూ ముందుకెళ్ళటం జరిగింది. ఇది ముఖ్యంగా నారాయణ గారి మీద సింపతి, బట్ ముఖ్యంగా కార్యకర్తలు చేసినటువంటి కృషి, ఈ 5 ఏళ్లలో వాళ్ళు చేసిన కృషి, వాళ్ళు పడిన శ్రమ, వాళ్ళు పడిన అవమానాలు, వాళ్ళని నిజంగా చెప్పాలంటే ది హ్యాట్స్ ఆఫ్. అంటే కార్యకర్తలకి నా జన్మంతా రుణపడి ఉంటాను అని చెప్పి తెలియజేస్తున్నా. ఈ గెలుపు కార్యకర్తల విజయం. సార్ మరి వెంకటేశ్వరపురంలో ఒక పెద్ద ఇష్యూ జరిగింది. ఆ రోజు మీరు బాలకృష్ణ గారిని తలపించారు, మీసాలు తిప్పడం, చాలా శపథాలు చేశారు. కానీ యాక్చువల్గా సార్ అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడాలంటేనే చాలామంది భయపడేవాళ్ళు, ఎందుకులని చెప్పి సైలెంట్ అయిపోయారు. ఎక్కడ కూడా నాకు తెలిసి నెల్లూరు నియోజకవర్గం విషయానికి వస్తే, నెల్లూరు అనే జిల్లా మొత్తం మీద ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డికి ఎదురెళ్ళింది లేదు. మీ స్థాయిలో మీసాలు తిప్పడం, తొడగొట్టడం, ఛాలెంజ్ చేయడం లేదు. సో మీకు అంత ధైర్యం ఏంటి? ఎందుకు క్యాడర్ మిమ్మల్ని నమ్ముకొని మీ వెనకాలే ఉంది? ఇప్పుడు చెప్పాలంటే మా అమ్మ అంటుండేది, అంటే అన్ని లక్ష్మిని వెళ్ళిపోతానన్నా ఒక ధైర్యలక్ష్మిని ఉండమంటే చాలు నాయన. ధైర్యలక్ష్మిని ఉండమంటే అన్ని లక్ష్మీదేవులు ఉంటారు. ధైర్యలక్ష్మిని మనం కోరుకోవాలని మా అమ్మ చెప్పేది. అందుకనే నేను ఆ ధైర్యాన్నే నమ్ముకున్నా. నా ధైర్యమే నన్ను కాపాడుతుంది. అయితే ఆ రోజు వెంకటేశ్వరపురంలో ఒక దారుణం. పార్టీ ఓడిపోయిన 3 నెలల్లో జహీర్ అనే వాళ్ళ భార్య కార్పొరేటర్ అయితే ఆ ఎన్నికల్లో చేయలేదని ఆయన నారాయణ చేశాడని 19లో కావాలని అనిల్ కుమార్ యాదవ్, కొంతమంది ఈరోజు మా పార్టీలో చేరేళ్ళండి, వాళ్ళ పేరు ఎందుకు చెప్పకూడదు కదా, అందరూ కలిపి ఆయన ఆ పేదోళ్ళు కట్టుకున్న ఇళ్ళు మొత్తం ఒక 2 ఇళ్ళు కూర్చేయడం జరిగింది, 3. మేము ముందు రోజు అడిగాం, పోలీసుని ఆపాం. పక్క రోజు 2 రోజులు తాలి ఏకోజామున 6 గంటలకే 600 మంది పోలీసు వచ్చారు. చరిత్రలో చూడాలి నేను. అది ఎట్లుందంటే ఏదో ఒక ఎమర్జెన్సీలో తలపిస్తే దేశంలో ఒక యుద్ధం జరిగే వాతావరణం ఉంది. అంటే పేదవాళ్ళు ఇళ్ళు కొట్టేదానికి యుద్ధం అవసరమా? నాకు అప్పుడే చెప్పారు. ముఖం కూడా కడుక్కోలేదు, నేరుగా కారులో వెళ్ళిపోయాను. అక్కడి నుంచి ఆపారు వెంకటేశ్వర సెంటర్లో. అక్కడి నుంచి వేరే స్కూటర్ ఎక్కి తప్పించుకొని పోయాను. స్పాట్కు పోయేదానికి 500 మంది నన్ను పట్టుకున్నారు. పట్టుకొని ఆ రోజు సీఏ గుణ వేమారెడ్డి కానీ అందరూ పట్టుకొని నన్ను చెప్పెక్కించారు. ఒకటే చెప్పాను, ఈరోజు పేదవాడి ఇళ్ళు కొట్టించారు, ఏ ప్రభుత్వం శాస్త్రం అనుకోబాకండి, పోలీస్ 600 మందిని పెట్టి కొట్టించేది అనిల్ పెద్ద మగోడని తన అనుకోబాకు. ఆ రోజు తిప్పిన మీసం మళ్ళీ ఆ రోజు చెప్పా. 2.5-3 సంవత్సరాల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతున్నాడు, మీ అంత చూస్తామని చెప్పిన డైలాగ్ ఇదే. ఆ రోజు నాకు అప్పుడే కాదు, ఆ రోజు నుంచే తెలుసు ఈ ప్రభుత్వం ఉండదు. మరి ఇంత కక్ష సాధింపు ప్రభుత్వం ఉంటాయి, ఒకరి మీద కక్ష సాధింపు అనేది ఏదో ఉంటుంది, మరి ఇంత కక్ష సాధింపు చేసే ప్రభుత్వం ఉండదు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనా దక్షుడు కాదు. ప్రజలందరూ కూడా మళ్ళీ తెలుసుకుంటారు, తప్పకుండా పరిపాలనా దక్షుడిని చంద్రబాబు నాయుడు తీసుకొస్తారనే నమ్మకం నాకుంది. కాబట్టి ఎవరికి లేని అప్పుడు నమ్మకం లేదు మళ్ళీ తిరిగి చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడని.
అందరిలో ఒక ధైర్యం లేపాను. ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా మీసం తిప్పి మెలేసిన వ్యక్తిని నేను. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్రిషియేట్ చేశారు, లోకేష్ గారు చేశారు, నా దైవం నందమూరి బాలకృష్ణ గారు ఫోన్ చేశారు. 600 మంది పోలీస్ ఏం చేశారండి? ఫస్ట్ ధర్నా నాదే జిల్లాలో. ఇక్కడి నుంచి ఉద్యమం స్టార్ట్ అయింది. 2 సంవత్సరాలు ఉద్యమం ఇక్కడి నుంచి స్టార్ట్ చేసాం. ఇదే స్ఫూర్తి. బాబు గారు అనేక మీటింగ్లో చెప్పేవాళ్ళు, టెలికాన్ఫరెన్స్లో, నెలలో శ్రీనివాసుడు కేసులు పెట్టినా భయపడలేదు, అతను చూసి నేర్చుకోండి అని. బట్ 64 కేసులు ఉన్నాయి. మరి ఎవరికి భయపడే అవకాశం లేదు. కానీ మీరు ఒక పాయింట్ అడిగారు, మంచి పాయింట్. కార్యకర్తలు మిమ్మల్ని ఎలా నమ్ముకున్నారు, ఎలా ఉన్నారనేది. నేను ఎప్పుడు కూడా ఒకటే చెప్తా, నా భార్యకి కానీ నా బిడ్డలకు కానీ. నా భార్యకైతే నా భర్త పదవిలో రావాలని కోరుకుంటుంది, నా బిడ్డలైతే మా నాన్నకి పదవి రావాలని కోరుకుంటారు. దాంట్లో తప్పులేదు. మరి ఏమగన్న బిడ్డల్లో ఎండనక వాననక చెమట వచ్చి భయపడక కేసులకు భయపడక నా వెంట నడిచారు. ఏ నడిచిన కార్యకర్తకి ఏ ఇబ్బంది వచ్చినా, అర్ధరాత్రి ఇబ్బంది వచ్చినా, ఎటువంటి ఇబ్బంది వచ్చినా, వాడికి ఆరోగ్యం ఇబ్బంది వచ్చినా నా శక్తి మేరకు ఆదుకునేటువంటి వ్యక్తిని నేను. ఆ నమ్మకం కార్యకర్తలో ఉంది. ఆ నమ్మకం కట్టి కాలే వరకు, ఈ శరీరం ఉన్నంత వరకు ఆ నమ్మకాన్ని నిలుపుకుంటాను. ఆ నమ్మకంతో నాతోటి కార్యకర్తలు అయితే ఒకటైతే మీకు చెప్పగలను, ఈనాడు 40 సంవత్సరాలుగా జూనియర్ ఎన్టీఆర్ నుంచి నాకేం పెద్ద పదవులు రాలేదు. ఎప్పుడూ ఎమ్మెల్యే కావాల్సింది నేను. కానీ టైం బ్యాడ్ టైం. బట్ ఒక కార్పొరేటర్గా ఆ రోజు ఆనవాళ్ళ మీద గెలిచాను. అసంతృప్తి ఉందా అండి? అంటే ఎమ్మెల్యే కాలేదు, పదవి నాకు రాలేదు అంటే ఒకసారి 2014లో బాగా కార్యకర్తలంతా కూడా మీ దగ్గరకు వచ్చారు, ఖచ్చితంగా మీకు ఎమ్మెల్యే టికెట్ అని కూడా అనుకున్నారు. కానీ లాస్ట్ మూమెంట్లో కొన్ని సమీకరణాల వల్ల మారిపోయింది. మీకు ఇప్పటివరకు కానీ ఆ అసంతృప్తి అలాగే ఉండిపోయింది అంటారా, లేదు పార్టీ ఏది చెప్తే చేస్తారంటారా? మీకు ఎప్పుడు చెప్పానండి, నేను పార్టీ మనిషిని. అసంతృప్తి అయితే నాలో లేదు. 2014లో నాకు టికెట్ రాంది నిజమే, అందరూ ఒప్పుకోలేదు కార్యకర్తలు కూడా. కానీ ఆనాడు పార్టీ ఇచ్చింది, సీతారామకృష్ణ అంటే మంచోడు పెద్ద మనిషి అని ఒప్పుకోవడం జరిగింది. అసంతృప్తి అనేది చూడలేదు నేను. అసంతృప్తి అనేది ఆనాడు ఉండుంటే జగన్మోహన్ రెడ్డిని 3 రోజులు తిరుగుబాటు చేయను నేను. అందరిలాగా ఇంట్లో దాక్కునేవాడిని. నేను కూడా 3 సంవత్సరాల తర్వాత ఇంట్లో బయటకు వచ్చి ఉండేవాడిని. నాలో స్వార్థం లేదు, నాలో నిజాయితీ ఉంది, పార్టీ రక్తం ఉంది. పార్టీని రక్షించుకోవాలి, నా కార్యకర్తను కాపాడుకోవాలి. అదే నాదేం. నాలో ఎటువంటి అసంతృప్తి లేదండి. 2వ రోజు నారాయణ గారిని రమ్మన్నాను, నారాయణ గారు వచ్చారు. వచ్చిన రోజు ఆ రోజే చెప్పాను, ఫస్ట్ 50,000తో గెలుస్తాడని చెప్పిన వ్యక్తిని నేను, నా నోటితో ఆయన్ని. అవతల క్యాండిడేట్ మరింత 1,00,000తో గెలుస్తాను. కానీ దేవుడు 2కి మీడియాగా 72,000 చేయడం జరిగింది. నాలో ఎటువంటి అసంతృప్తి లేదండి. నేను పార్టీ మనిషిని. సార్ ఫైనల్గా ఒక క్వశ్చన్ సార్, మీరే ఇప్పుడు చెప్పారు చాలా దాడులు జరిగాయి కార్యకర్తల మీద కావచ్చు, మీ మీద ఈవెన్ మీరు ఇప్పుడే చెప్పారు, మీరు 64 కేసులు పెట్టారండి నా మీద కూడా. అదేవిధంగా మిమ్మల్ని నమ్ముకున్న క్యాడర్ మీద కూడా చాలామంది మీరు కేసులు పెట్టారు. అయితే మొన్న చంద్రబాబు ప్రమాణ స్వీకారం రోజు కూడా ఆయన ఏం చెప్పారంటే, దాడులు అయితే ఉండవు, డైరెక్ట్ దాడులు అయితే ఉండవు, కాకపోతే చట్టం తన పని తాను చేసుకోబోతుంది, తప్పు చేసిన వాళ్ళు మాత్రం శిక్షించబడుతున్నారు. మీ విషయానికి వస్తే మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తల మీద కూడా దాడి చేశారు. మరి ప్రతికార చర్యలు ఉంటారంటారా, ఉండవంటారా? అంటే నా కార్యకర్తలను ఇబ్బంది పెట్టారు, నా కార్యకర్తలను అవమానించారు, నా కార్యకర్తలను కేసులో పెట్టారు. చివరికి నా ఇంటి మీదకి వచ్చే ధైర్యం ఆనాడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డికే లేదు, ఆనవారికే లేదు. ఆఫ్టర్ ఆల్ వీళ్ళంతా తెలియకుండా వచ్చి 4 కార్లు వెనకబెట్టుకొని కారు గుద్దేసిపోయారు. ఇల్లు అలగ్గానే పండగ కాదు, దాని తర్వాత ఉండేవి ఉంటాయి. అయితే చట్టం మా నాయకుడు చెప్పినట్టు, చంద్రబాబు గారు చెప్పినట్టు చట్టం తాను పని తను తప్పకుండా చేస్తుంది. చట్టపరంగానే అన్ని పనులు జరుగుతాయి. సో మీ కార్యకర్తలు ఎప్పుడైనా చెప్పున్నారు మీకు, అన్న మనం అధికారంలోకి వచ్చాం, మా మీద దాడి చేసిన వాళ్ళు మేము వదిలే ప్రసక్తే లేదు అట్లప్పుడు మీరు ఏం సర్ది చెప్పారు కార్యకర్తలకి? కార్యకర్తలు సర్ది చెప్పే పరిస్థితులు అయితే లేవండి, అవి ఒట్టి మాటలు. కార్యకర్తలు అయితే నిజంగా కష్టం ఉన్నారు, ఫైర్లో చాలా ఫైర్లో ఉన్నారు. ఆ మాట చెప్తే ముందు నా మీదకే వస్తారు. ఎందుకంటే నేను వాళ్ళని ప్రేమించే వ్యక్తినండి, వాళ్ళని కాపాడే వ్యక్తిని నేను. వాళ్ళలో అమితమైన కసి ఉంది. మరి నేను పోయి ఇలా చెప్తే ఏమంటారు చెప్పండి? చెప్పాను కదా,
చట్ట ప్రకారం అన్నీ జరుగుతాయి. చట్ట ప్రకారం నా కార్యకర్తలను రక్షిస్తాను. చట్ట ప్రకారమే నా కార్యకర్తల కష్ట కూడా తీరుద్ది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, ఇది టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చెప్పినటువంటి మాటలు. అయితే మేము దాడులకు దిగము ఎక్కడ కూడా. కాకపోతే చట్టం తన పని తాను చేసుకుంటుంది. నన్ను నమ్ముకొని ఎంతోమంది క్యాడర్ ఈరోజు నా వెనకాలే ఉన్నారు. వాళ్ళకి నేను ఖచ్చితంగా న్యాయం చేయాలి. చేయకపోతే వాళ్ళు నా మీద రివర్స్ అయ్యే అవకాశం కూడా ఉందని ఆయన స్పష్టం చేస్తున్నారు. అయితే మరొక విషయం ఆయన మనం అడిగాం, ఎమ్మెల్యే టికెట్ రాలేదని ఏమైనా అసంతృప్తితో ఉన్నారంటే అసంతృప్తి అయితే లేదు. కాకపోతే పార్టీ ఏది ఆదేశిస్తే నేను దాన్ని శిరసా వహించి ముందుకెళ్తాను తప్ప నేను ఎలాంటి పదవులు ఆశించేవాడిని కాదు. నాకు పార్టీ ముఖ్యం, కార్యకర్తలు ముఖ్యం అని చెప్తున్నారు. అందుకే బహుశా ఆయన వెనకాల ఎప్పుడు కూడా కార్యకర్తలు ఉంటారు. కెమెరా పర్సన్ వంశీకృష్ణారెడ్డితో జోసెఫ్, సాస్ టీవీ, నెల్లూరు నుంచి. సంఘ్వి గోల్డ్ స్వర్ణాభరణాల కొనుగోలుకు ఒక నమ్మకం. సంఘ్వి గోల్డ్ 1989 నాటి నుండి ఇప్పటి వరకు సింహపురి వాసులకు ఎప్పటికప్పుడు సరికొత్త డిజైన్లతో BIS 916 హాల్ మార్క్ కేడియం వంటి స్వచ్ఛమైన బంగారాన్ని అందిస్తూ వారి నమ్మకాన్ని చూరగొంది సంఘ్వి గోల్డ్. మా వద్ద లైట్ వెయిట్ జ్యువెలరీ, యాంటిక్ జ్యువెలరీ, నక్షీ జ్యువెలరీ, మోనాలిసా బీడ్స్ జ్యువెలరీ మరియు వెండి వస్తువులు లభించును. బంగారు నగలపై ఎటువంటి కూలీ లేదు. వెండి ఆభరణాలపై ఎటువంటి తరుగు కూలీ లేదు. ఆర్డర్ చేసిన అన్ని రకాల ఆభరణాలు సకాలంలో తయారు చేసి ఇవ్వబడును. మార్కెట్లో ఎవ్వరూ ఇవ్వలేని విధంగా బంగారు నగలపై అతి తక్కువ తరుగు, మేకింగ్ ఛార్జెస్ లేవు మరియు అందరికీ అందుబాటులో ధరలో మా ప్రత్యేకత. విచ్చేయండి సంఘ్వి గోల్డ్, ఆచారి స్ట్రీట్, ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, నెల్లూరు. సెల్ 9331233123.